సిద్దిపేట అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా బుల్డోజర్ బండి నిలిచింది. రఘునందన్ రావు సమక్షంలో బస్సంగారి వెంకట్ బీజేపీలో చేరారు. శ్రీకాంత్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని రఘునందన్ రావు కోరారు. తన ఇల్లు అమ్ముకుని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు దూది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీ డబ్బున్నోనికి డబ్బు లేనోనికి మధ్య అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చినటువంటి మంత్రి దుబ్బాకలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 1-2 సీట్లు గెలిచిన వాళ్ళు ఏం చేస్తారని. తెలంగాణ తెచ్చిన వాళ్ళు కూడా 1-2 సీట్లు గెలిచిన వాళ్ళే హరీష్. అది మరిచిపోయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్లో చట్టం చేసిన రోజు, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 2 మాత్రమే. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2 ఎంపీల నుంచి రెండోసారి కంటిన్యూస్గా 300 పైచీలకు సీట్లను గెలిచినటువంటి ప్రస్థానం భారతీయ జనతా పార్టీ ప్రస్థానం. కాబట్టి అధికారం ఉందని అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడాన్ని మానుకోవాలని మంత్రి గారికి ఈ సందర్భంగా నేను మీతో పలుకుతా ఉన్నాను. 1-2 అవును, ఈ జిల్లాలో 3 ఉంటే 2 మాయి 1 మీద అవుతుందేమో చూసుకో. అది ఏది కావాలో ఆలోచించుకొని చెప్పు, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంత అహంకారాన్ని సిద్దిపేట ప్రజలు మాత్రం ఎట్లా భరిస్తారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నరాన అహంకారపూరితమైనటువంటి మాట. తెలంగాణ సమాజం దేన్నైనా భరిస్తుంది హరీష్, కానీ అహంకారాన్ని భరించదు. లేకపోతే ఉపవాసం ఉంటుంది. నాటి నిజాం నవాబ్ సర్కార్కి వ్యతిరేకంగా కొట్లాడాల్సి వచ్చినప్పుడు ఆత్మాభిమానాన్ని